ఏలేరు వరద నీరు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 10,000 ఎకరాల నీట మునిగి పంట నష్టం జరిగిందని, రైతులెవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు భరోసా ఇచ్చారు. ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకు గురైన గోకివాడ, రాపర్తి, భోగాపురం, పి రాయవరం, పి తిమ్మాపురం, మాధవపురం తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సుడిగాలి పర్యటన చేశారు. నీట మునిగిన పంట పొలాలను, అదేవిధంగా పలు చోట్ల కాలువలకు పడిన గండ్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతోనూ, స్థానిక ప్రజలతోనూ మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వరదస్తే మునిగిపోవడానికి ఏలేరు ఆధునీకరణ తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరుతో రద్దు చేశారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం ఏలేరు ఆధునీకరణ చెప్పడం జరిగింది. నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో అందరూ మాట్లాడి దీని పరిస్థితి ఏంటన్నది త్వరలోనే ఎప్పుడు ఎన్ని రోజుల్లో ప్రారంభించాలి ఏంటన్నది ఎస్టిమేషన్ అవన్నీ వేయించి ముందుకెళ్తాం. ఇది ఒక దుర్మార్గుడి చేతిలో పరిపాలన ఉన్నవాళ్ళం. ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాడాం. దీని మీద 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం, నియోజకవర్గ పాదయాత్ర చేసాం. ఎన్నో కష్టాల ఫలితం ఏలేరు ఆధునీకరణ 1, 2 అటువంటి 1 70% పూర్తి చేశాం. 2 వచ్చి పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది, బాధలు అతనికి తెలిసిండు కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈరోజు ఇంత కన్నీరు 50,000, 40,000 పెట్టుబడి పెట్టి రైతులు చూస్తుంటే కడుపు మండిపోతుంది. నేను ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడు. అందరూ అప్పులలో కూలిపోయి ఉన్నారు పెట్టుబడులు పెట్టి. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఒక 2 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైనా పంట ఎంత నష్టమైంది అని అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు వాళ్ళని ఇబ్బందులు ఉన్న చోట రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడికక్కడ రైతులను ఆదుకోమని, శ్రమలో ఉన్న పీపుల్ని ఆదుకోమని డైరెక్షన్లో దాని ప్రకారం అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారు కూడా పనిచేస్తూ ఉన్నారని తెలియజేస్తాం. త్వరలోనే దీని యొక్క